జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పాయకాపురానికి చెందినటువంటి రాంబాబు, చిలకలూరుపేటకు చెందిన విజయ్ ఇద్దరూ కలిసి పలు జిల్లాలలో దొంగతనాలకి పాల్పడ్డారు. చోరీ సొత్తును నాగరాజు అనే వ్యక్తికి అమ్మి ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆటోలో ప్రయాణిస్తున్న వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాంబాబుపై 50 కేసులు, విజయ్పై 15 కేసులు ఉన్నాయని, గతంలో వేర్వేరు కేసులలో అరెస్టైన వారిద్దరికీ కూడా జైల్లో పరిచయం ఏర్పడిందని సీఐ తెలిపారు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పాయకాపురానికి చెందిన రాంబాబు, చిలకలూరుపేటకు చెందిన విజయ్ ఇద్దరూ కలిసి పలు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడ్డారు. చోరీ సొత్తును నాగరాజు అనే వ్యక్తికి అమ్మి ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆటోలో ప్రయాణిస్తున్న వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాంబాబుపై 50 కేసులు, విజయ్పై 15 కేసులు ఉన్నాయని, గతంలో వేర్వేరు కేసులలో అరెస్టైన వారిద్దరూ కూడా జైల్లో పరిచయం ఏర్పడిందని సీఐ తెలిపారు.